ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఏదో ఒకటి చేసి ఆ పాపని మాతో పంపించండి. చెప్తుంటే అర్థం చేసుకోరేంటండి? ఏదో ఒకటి చేయమంటే ఏం చేస్తాం? మీకంటే ముందొచ్చిన వాళ్ళకు కూడా పాప బాగా నచ్చింది. ఈ రోజే తీసుకెళ్తామని పట్టుబడితే వెరిఫికేషన్ అవ్వాలండి, 3 రోజులు ఆగండి అని చెప్పాం. వాళ్ళు కూడా మీకంటే ఎక్కువగానే బతిమలాడారు. అయినా నాకు అర్థం కాదు, ఎవరు చూసినా భూమి కావాలి అంటారు. ఇంకా మిగతా పిల్లలున్నారు కదా. ఈ ఆశ్రమంలో ఇంకా 30 మంది పిల్లలున్నారు. ఆ 30 మంది పిల్లల్లో భూమి ఒక్కతే నచ్చిందా? దీన్ని ఒక్కదాన్ని వదిలేసి మిగతా వాళ్ళని చూడండి. నిజంగా మీరు తీసుకెళ్లి ఒక పాపకి జీవితాన్ని ఇవ్వాలనుకుంటే భూమి ఒక్కతే ఉందా? అది కాదండి, నిజంగా భూమి మాకు దగ్గర కాకపోయి ఉంటే మేమింతగా ఒత్తిడి చేసేవాళ్లమే కాదు. భూమికి కూడా మేమంటే చాలా ఇష్టం అండి. అయితే ఏం చేయమంటారండి? ఒక పని చేయండి, పాపని దత్తత తీసుకుంటున్న వాళ్ళ అడ్రస్ మీకు ఇస్తాను. మీరు కావాలంటే రోజు వెళ్ళి భూమిని చూసిరండి. ఆల్రెడీ ఫైల్ అప్రూవల్కి వెళ్ళిందండి. రూల్ ప్రకారం పాప వాళ్ళకే చెందుతుంది. మీరు వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడుకోండి, రిక్వెస్ట్ చేసుకోండి. అంతే తప్ప పాపని మీకివ్వడం కుదరదు. ఏమ్మా, వంటలు అయ్యాయా? అయిపోయాయమ్మా. పిల్లలకి భోజనం పెట్టాలి. వస్తానండి. ఎంతో ఆశతో వస్తే ఇలా జరిగిందేంటి? సంధ్య, ఈ పాపని మనం పెంచుకోవాలని రాసిలేదేమో. నిజంగా నేనెంత దురదృష్టవంతురాలండి. కన్న బిడ్డ లేదు, పెంచుకోవాలనుకున్న బిడ్డ దూరం అవుతుంది. ఇలా అయిపోయిందేంటి? బాధపడకు సంధ్య. ఒక పని చేద్దామండి, ఎవరైతే భూమిని దత్తత తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళని కలిసి అడుగుదాం. వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు సంధ్య? వార్డెన్ చెప్పినట్టు ముందు మనమే పాపం తీసుకుంటే తర్వాత వాళ్ళొచ్చి అడుగుంటే ఇచ్చేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి సంధ్య. ఇక పాప గురించి వదిలే. అంతగా కావాలంటే ఇంకో పాపను దత్తత తీసుకుందామా? లేదండి, ఈ పాపని చూస్తే నాకు మన అన్న ఫీలింగ్ కలుగుతుంది. నిజమే సంధ్య, కానీ ఏం చేస్తాం? మనకి రాసి పెట్టలేదు. వెళ్దాం పద. ఏమండి, వెళ్తున్న విషయం భూమి కూడా ఒక్క మాట చెప్పి వెళ్దామండి. మళ్ళీ భూమి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడ పెరుగుతుందో ఏమో. చివరిసారి చూసొద్దాం. సంధ్య, సంధ్య, సంధ్య. అమ్మా, అమ్మా, నాకు ఈ డ్రెస్ చాలా నచ్చిందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మా, ఇది నీ చేతులతో కుట్టావా? ఇది ఎప్పటికీ నా దగ్గరే పెట్టుకుంటానమ్మా. నేను చాలా మిస్ అవుతున్నానమ్మా. వాళ్ళు తీసుకెళ్లే లోపు నువ్వు వస్తావా లేదా అని నేను చాలా కంగారు పడ్డానమ్మా. ఫోన్ నెంబర్ ఇచ్చావు కదా, నీకు ఫోన్ చేసి ఈ విషయం చెప్దాం అనుకున్నాను. ఆయమ్మని ఫోన్ అడిగితే తను ఇవ్వదు కదా.
తర్వాత వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తారు కదా, అప్పుడు వస్తావా అమ్మా నా దగ్గరికి? వస్తాను, తప్పకుండా వస్తాను. భూమి, నువ్వెప్పుడు కంట తడి పెట్టకూడదు. నువ్వు బాగుండాలి. నీకెప్పుడు ఏ సమస్య వచ్చినా నీకు నేనున్నాను. నీ దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది కదా, నాకు ఫోన్ చెయ్యాలి, సరేనా? వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా అన్న పిలుపే కవచం, కమ్మేసిన వైరి ప్రపంచం.